హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి ఫిజిక్స్లో భాగంగా తరంగాలు వేవ్స్ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, తరంగం ఒక చోటు నుండి మరొక చోటుకు దేనిని రవాణా చేస్తుంది? జవాబు, శక్తిని మాత్రమే. నెక్స్ట్, యానకం యొక్క కణాలు తరంగ ప్రసార దిశకు సమాంతరంగా కంపించే తరంగాలను ఏమంటారు? జవాబు, అనుదైర్ఘ్య తరంగాలు. నెక్స్ట్, యానకం యొక్క కణాలు తరంగ ప్రసార దిశకు లంబంగా కంపించే తరంగాలను ఏమంటారు? జవాబు, తిర్యక్ తరంగాలు. నెక్స్ట్, శబ్ద తరంగాలు ఏ రకానికి చెందినవి? జవాబు, అనుదైర్ఘ్య యాంత్రిక తరంగాలు. నెక్స్ట్, కాంతి తరంగాలు ఏ రకానికి చెందినవి? జవాబు, విద్యుదయస్కాంత తిర్యక్ తరంగాలు. నెక్స్ట్, శూన్యంలో ప్రయాణించలేని తరంగాలు ఏవి? జవాబు, ధ్వని తరంగాలు. నెక్స్ట్, అనుదైర్ఘ్య తరంగాలలో ఏర్పడే ఎక్కువ సాంద్రత గల ప్రాంతాలను ఏమంటారు? జవాబు, సంపీడనాలు. నెక్స్ట్, అనుదైర్ఘ్య తరంగాలలో ఏర్పడే తక్కువ సాంద్రత గల ప్రాంతాలను ఏమంటారు? జవాబు, విరళీకరణాలు. నెక్స్ట్, తిర్యక్ తరంగాలలో ఉండే గరిష్ట పైభాగపు స్థానభ్రంశాన్ని ఏమంటారు? జవాబు, శృంగం. నెక్స్ట్, తిర్యక్ తరంగాలలో ఉండే కనిష్ట క్రింది భాగపు స్థానభ్రంశాన్ని ఏమంటారు? జవాబు, ద్రోణి. నెక్స్ట్, రెండు వరుస శృంగాలు లేదా ద్రోణుల మధ్య దూరాన్ని ఏమంటారు? జవాబు, తరంగ దైర్ఘ్యం. నెక్స్ట్, తరంగ దైర్ఘ్యం యొక్క SI ప్రమాణం ఏమిటి? జవాబు, మీటర్. నెక్స్ట్, ఒక సెకను కాలంలో ఒక బిందువు గుండా ప్రయాణించే పూర్తి తరంగాల సంఖ్యను ఏమంటారు? జవాబు, పౌనఃపున్యం. నెక్స్ట్, పౌనఃపున్యం యొక్క SI ప్రమాణం ఏమిటి? జవాబు, హెర్ట్జ్. నెక్స్ట్, తరంగం యొక్క సమతా స్థితి నుండి కణం పొందే గరిష్ట స్థానభ్రంశాన్ని ఏమంటారు? జవాబు, కంపన పరిమితి. నెక్స్ట్, ఒక పూర్తి తరంగం ప్రయాణించడానికి పట్టే కాలాన్ని ఏమంటారు? జవాబు, ఆవర్తన కాలం. నెక్స్ట్, ఆవర్తన కాలం T మరియు పౌనఃపున్యం Nల మధ్య సంబంధం ఏమిటి? జవాబు, N = 1/T. నెక్స్ట్, తరంగ వేగం V, పౌనఃపున్యం N మరియు తరంగ దైర్ఘ్యం లాంబ్డాల మధ్య సూత్రం ఏమిటి? జవాబు, V = n λ. నెక్స్ట్, ఒక తరంగం ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రవేశించినప్పుడు మారకుండా ఉండే ధర్మం ఏది? జవాబు, పౌనఃపున్యం. నెక్స్ట్, ఒక తరంగం వేరొక యానకంలోనికి ప్రవేశించినప్పుడు మారే అంశాలు ఏవి? జవాబు, వేగం మరియు తరంగ దైర్ఘ్యం. నెక్స్ట్, మానవుడు వినగల ధ్వని పౌనఃపున్యాల పరిధి ఎంత? జవాబు, 20 Hz నుండి 20,000 Hz వరకు. నెక్స్ట్, 20 Hz కంటే తక్కువ పౌనఃపున్యం ఉన్న ధ్వనులను ఏమంటారు? జవాబు, శ్రవణాతీత ధ్వనులు. నెక్స్ట్, 20,000 Hz కంటే ఎక్కువ పౌనఃపున్యం ఉన్న ధ్వనులను ఏమంటారు? జవాబు, అతిధ్వనులు. నెక్స్ట్, భూకంపాలు వచ్చే ముందు ఏ రకమైన తరంగాలు జనించడం వల్ల జంతువులు అప్రమత్తమవుతాయి? జవాబు, శ్రవణాతీత ధ్వనులు. నెక్స్ట్, గబ్బిలాలు రాత్రి వేళల్లో అడ్డంకులను గుర్తించడానికి ఏ తరంగాలను ఉపయోగిస్తాయి? జవాబు, అతిధ్వనులు. నెక్స్ట్, సముద్రాల లోతును మరియు నీటిలోనే మునిగిపోయిన వస్తువులను కనుగొనడానికి వాడే పరికరం ఏది? జవాబు, సోనార్. నెక్స్ట్, సోనార్ పూర్తి రూపం ఏమిటి? జవాబు, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. నెక్స్ట్, సోనార్లో ఏ రకమైన తరంగాలను ఉపయోగిస్తారు? జవాబు, అతిధ్వనులు. నెక్స్ట్, మానవ శరీర అంతర్గత అవయవాలను పరిశీలించడానికి వైద్య రంగంలో వాడే సాంకేతికత ఏది? జవాబు, అల్ట్రాసోనోగ్రఫీ. నెక్స్ట్, గుండె కదలికలను రికార్డు చేయడానికి అతిధ్వనులను ఉపయోగించే పద్ధతిని ఏమంటారు? జవాబు, ఎకోకార్డియోగ్రఫీ. నెక్స్ట్, ఘన, ద్రవ, వాయు యానకాలలో ధ్వని వేగం ఎందులో అత్యధికంగా ఉంటుంది? జవాబు, ఘన పదార్థాలు. నెక్స్ట్, ఘన, ద్రవ, వాయు యానకాలలో ధ్వని వేగం ఎందులో అత్యల్పంగా ఉంటుంది? జవాబు, వాయువులు. నెక్స్ట్, 0 °C వద్ద గాలిలో ధ్వని వేగం ఎంత?
జవాబు 331 మీటర్లు పర్ సెకండ్. నెక్స్ట్, గది ఉష్ణోగ్రత వద్ద గాలిలో ధ్వని వేగం సుమారుగా ఎంత? జవాబు 344 మీటర్లు పర్ సెకండ్ లేదా 346 మీటర్లు పర్ సెకండ్. నెక్స్ట్, ఉష్ణోగ్రత పెరిగితే గాలిలో ధ్వని వేగం ఏమవుతుంది? జవాబు పెరుగుతుంది. నెక్స్ట్, గాలిలో తేమ పెరిగితే ధ్వని వేగం ఏమవుతుంది? జవాబు పెరుగుతుంది. నెక్స్ట్, పీడనం మారితే గాలిలో ధ్వని వేగంలో ఎలాంటి మార్పు వస్తుంది? జవాబు ఎటువంటి మార్పు ఉండదు. నెక్స్ట్, ఒక వస్తువు వేగం ధ్వని వేగం కంటే ఎక్కువగా ఉంటే ఆ వేగాన్ని ఏమంటారు? జవాబు సూపర్సోనిక్ వేగం. నెక్స్ట్, సూపర్సోనిక్ విమానాలు గాలిలో ప్రయాణించేటప్పుడు సృష్టించే తీవ్రమైన ఒత్తిడి తరంగాలను ఏమంటారు? జవాబు షాక్ తరంగాలు. నెక్స్ట్, షాక్ తరంగాల వల్ల వచ్చే అత్యంత పెద్ద ధ్వనిని ఏమంటారు? జవాబు సోనిక్ బూమ్. నెక్స్ట్, ఒక పెద్ద అడ్డంకిని ఢీకొని ధ్వని తిరిగి వెనుకకు రావడాన్ని ఏమంటారు? జవాబు ప్రతిధ్వని. నెక్స్ట్, మానవ మెదడుపై ధ్వని యొక్క ప్రభావం ఎంత సమయం వరకు ఉంటుంది? జవాబు 0.1 సెకండ్. నెక్స్ట్, స్పష్టమైన ప్రతిధ్వనిని వినాలంటే ధ్వని వనరుకు మరియు అడ్డంకికి మధ్య ఉండవలసిన కనీస దూరం ఎంత? జవాబు 17.2 మీటర్లు. నెక్స్ట్, ఒక పెద్ద హాలులో ధ్వని పదే పదే పరావర్తనం చెందడం వల్ల నిలిచి ఉండటాన్ని ఏమంటారు? జవాబు అనురణనం. నెక్స్ట్, సినిమా హాళ్ళల్లో అనురణనాన్ని తగ్గించడానికి గోడలకు ఎలాంటి పదార్థాలను వాడుతారు? జవాబు ధ్వని శోషక పదార్థాలు. నెక్స్ట్, మెగాఫోన్లు, హారన్లు మరియు స్టెథోస్కోప్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి? జవాబు ధ్వని బహుళ పరావర్తనం. నెక్స్ట్, ధ్వని యొక్క తీవ్రత దేనిపై ఆధారపడి ఉంటుంది? జవాబు కంపన పరిమితి వర్గం. నెక్స్ట్, ధ్వని తీవ్రత యొక్క ప్రమాణం ఏమిటి? జవాబు డెసిబెల్. నెక్స్ట్, మానవ శ్వాసక్రియ యొక్క ధ్వని తీవ్రత సుమారుగా ఎంత ఉంటుంది? జవాబు 10 డెసిబెల్స్. నెక్స్ట్, సాధారణ సంభాషణలో ధ్వని తీవ్రత ఎంత ఉంటుంది? జవాబు 60 డెసిబెల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.